నేనే తీర్చాల్సింది ఎవరు? నువ్వు ముఖం ఇట్లా పెట్టుకొని కూర్చుంటే మిత్తన్న తీరుతుందా? ఒకవేళ తీరుతుందంటే నేను రోజు అయితే పెడతాను. తీరుతాది కాక అప్లోడ్ వచ్చినప్పుడు పెట్టి అట్లా అడగకుండా. ఒక ఆయన అనుకున్నట్టు అప్పు 10 లక్షలు ఉంది, తీరంగానే నవ్వుదాం, హ్యాపీగా ఉందామని. ఓ సంవత్సరం 2 నెలలు కష్టపడి 10 లక్షల అప్పు తీర్చిండంట. తీర్చిన తెల్లారి పుట్టుకో పీకి ఎప్పుడవి గుంతలు పడగరా. కాబట్టి 24 గంటలు ఈ మీటింగ్ కాదు, నువ్వు ఏ మీటింగ్ కన్నా రెస్పాండ్ అవ్వాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, ముఖం మీద చిరునవ్వు వండించుకొని బతకాలి. సాధ్యమైనంత వరకు చేతిలో ఒక పని పట్టుకొని ఒక లక్ష్యాన్ని చూసుకొని ప్రాణం పనంగా పెట్టి పనిచేయాలి. మనం ఎదగాలి, 10 మందిని ఎదగనివ్వాలి. మనం సంపాదించిన దాంట్లో సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలి. ఎప్పుడు పిలిపోస్తే అప్పుడు మీసం మీద చేసుకొని చచ్చిపోవాలి కదా. సక్సెస్కు నవ్వుకు పైసలకు నవ్వుకు సంబంధం లేదు కాక. నేను నవ్వు ఇద్దరిని బతికిస్తుంది నీ ముందర. నువ్వు నవ్వి చూడు ఒకసారి. నా ముఖమే అంతా, నేను కలవలేను, నేను చావలేను, ఈ ఎన్ని వద్దే వద్దు. నువ్వేం యూనిక్ పీస్ కాదు. నవ్వితే నీకు నాకు ఇద్దరు నవ్వు వస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడు. ఆడే రెడీ సార్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడే ముందు, నా పేరు సైదులు, మాది వచ్చేసి రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ ఆరుట్ల. నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గరలో కర్మన్ ఘాట్. వెస్టీజ్ అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్లోకి రాకముందు అని చెప్పాను, ఫార్మా కంపెనీలో 2010లో సేల్స్ మెడికల్ రిప్రజెంటేటివ్గా నా కెరీర్ మొదలుపెట్టిన. అక్కడి నుంచి అన్నా నీకనే చెప్పేది, ప్లీజ్. సో బాయ్, ఇది బాగా వెండి ఏంటంటే స్టార్ట్ కాదు, అయితే ఆగదు, అయితే మళ్ళీ కాదు. సో 2010లో చాలా బలవంతంగా మనకు చెప్పినగా చదువు పక్కదాన్ని చూసేది చదువు. కాబట్టి ఇంటర్వ్యూ పోతే వాళ్ళు క్వశ్చన్ అడిగారు. ఇంటర్వ్యూ తెలుగులో అడుగుతారా, ఇంగ్లీష్లో అడుగుతారా? వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు ఆయన. మై నేమ్ ఈజ్ సైదులు అన్నా. మేము నాకు ఇంగ్లీష్ రానే రాదు, కానీ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది, చెప్పినాం ఏమంటే జాబ్ ఇస్తారో ఏమో అనుకున్నా. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? మై ఫాదర్ నేమ్ ఈజ్ బొచ్చయ్య. 2 అయిపోయినాయి. 2 క్వశ్చన్లు కూడా ఆన్సర్ చెప్పినాడు, జాబ్ పక్క అనుకున్నాక 15 క్వశ్చన్లు అడిగినాను. ఎన్ని? అన్నిటికీ ఆన్సర్ చెప్పిన, అక్కడ చెప్పిన. ఏమని చెప్పినంటే ఇది రాదు, ఇంకోటి అడుగు. ఇట్లా నా ఇంటర్వ్యూ పోయింది. ఒకసారి కాదు 6 సార్లు పోయింది. 7వసారి పోయి బతిలాడి దండం పెట్టి నాకు జాబ్ ఇస్తేనే, లేకపోతే నేను ఇచ్చిపెట్టేదిలే. నీకు జాబ్ ఇయ్యలేంటి కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే, నువ్వు ఇయ్యకు, అది నీ డ్యూటీ, నేను వస్తూనే ఉంటా, ఇది నా డ్యూటీ, ఎప్పటిదాకా వస్తావురా? ఇట్లా బతిమాలి బ్లాక్మెయిల్ చేస్తే నాకు జాబ్ ఇచ్చారు. 4500. 2013లో 10 నుంచి 13 వరకు పనిచేస్తే ఏరియా సేల్స్ మేనేజర్ ప్రమోషన్ ఇచ్చారు. దాని తర్వాత తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్. ఎంటర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ దాకా ముఖ్యమంత్రి అక్కడ దాకా నా పదవి. ఇవన్నీ పెరిగే కొద్ది నెత్తి మీద కిరీటాలు కూడా పెరుగుతా తగ్గుతాయి. ఈగో అది పెరిగి ఎవరు చెప్పినా ఈనాడు పని చేసినాం. అందుకే మిమ్మల్ని ఎంతసేపు నేను జర అన్న ఇటు నూరి ప్లీజ్ అన్న, నా జీవితం సగరాకపోయింది, మీరన్నా జర నేను చెప్పేది నేను బతిలాడాను. ఎందుకంటే చెప్పితే వింటేనే కొత్త తెలుస్తుంది. మనకే అన్నీ తెలుసు అనుకుంటే లైఫ్ అనే ఉంటుంది, అవునా కదా? నేను వినటం అలవాటు లేక ఎవరు ఏం చెప్పినా, నా ఫ్రెండ్స్ చెప్పేది ఒక ఇన్కమ్ చాలా డేంజరు, 2 ఆదాయం మీద ఉండాలని చెప్పి ఏం చెప్పినా అప్పుడు అర్థం కాలే. లాక్డౌన్ వచ్చి లైఫ్లో 50,000 శాలరీ, నైటే 15,000 అయింది. 50 బన్ గయా 15 ఏకీ రాత్రి. ఇంక అప్పుడు ఇంటమా అయినా మా జనాలు చెప్పేది ఇట్లా తిరిగేది ఊళ్ళ, ఏం తమ్మి ఏం చేస్తున్నావు ఇట్లా మాట్లాడేది. సడన్గా 15,000 కాగానే అన్న ఏడికి పోతున్నావే. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరిగిందంటే లాక్డౌన్లో ముక్కు వలిగి రక్తం కారుతాం. అప్పటిదాకా కళ్ళ ముందర కొన్ని 100 అవకాశాలు నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు. సైదులో ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవడం చాలా డేంజరు. నీ కంపెనీ ఓనర్ కోపం వచ్చి నేను జాబ్లోకి వెళ్ళి తీసేస్తే నువ్వు రోడ్డు మీద పడతావు. నీకే కోపం వచ్చి జాబ్ వదిలేసినా నువ్వే రోడ్డు మీద పడతావు. ఎటు తిరిగినా నీకే దెబ్బరా. ఒక పర్సన్, ఒక డబ్బు సంపాదించే పర్సన్ రోడ్డు మీద పడుతుందంటే వాడు ఒక్కడు పడ్డట్టు కాదు, వాడిని నమ్ముకున్న కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే. ఇవన్నీ నాకు చెప్తే అప్పుడు అర్థం కాలేదు. లాక్డౌన్ వచ్చి ఫ్యామిలీకి కనీసం తిండికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా నా దగ్గర లేనప్పుడు, మా అమ్మ ఊళ్ళో కూరగాయలు అమ్ముతుంది, ఆ డబ్బుతో లైఫ్ నడిపించేటప్పుడు నేను రియలైజ్ అయినా. ఏం రియలైజ్ అయినంటే జాబ్లో జీవితం లేదు, ఏమన్నా చేయాలంటే మందిని ముంచేది కాదు, కష్టపడాలి. ఒక 5-6 ఏళ్ళు ప్రాణం పెట్టి పనిచేసినా పర్లేదు, కానీ నేను భూమి మీద ఉన్నా లేకపోయినా మా అమ్మ నాన్నకి, నా భార్య పిల్లలకి డబ్బులు లోటు ఉండకూడదు అని చెప్పి డిసైడ్ అయినప్పుడు నా ఫ్రెండ్ పంచాయత్ సెక్రటరీ, నా క్లాస్మేట్ డిగ్రీలా, వాడు పరిచయం చేసినటువంటి కంపెనీ పేరు వెస్టీజ్. ఆ పేరు ఒకటి చూసి నేను గూగుల్లో కొడితే అలా సబ్బులు, సర్పులు, షాంపులు, పేస్టులు, బండలు తుడిచేది, బట్టలు వచ్చేది అని కనబడుతుంది. నాకేమనిపించింది అంటే సీన్ గారికి నేను ఎట్లా కొట్టవచ్చు,
ఇంత బతుకు బతికి నన్ను సభలు అమ్ముకోమంటాడు ఏం లేడు అనుకొని ఆ ఫోన్ పక్కకు పెట్టి ఏమన్నా చేయాలి అని ఆలోచిస్తాడు. దరిద్రం చూడరు ఎట్లుంటుంది. దేవుని దగ్గరికి పోయి దేవుడా నా లైఫ్ మంచిగా చేయని చెప్పి దండం పెడుతుంటే వెనకంగా చూడాలంటే హే ఆగరా దండం పెడుతుంది. వచ్చింది అవకాశం అని తెలియదు మనకు. అప్పుడు దరిద్రం నెత్తి మీద డిస్కో డాన్స్ ఆడుతుంటుంది. నాకు సీన్ సార్ ఏం చెప్పిందంటే సైదులో నువ్వు వెస్టేజ్ బిజినెస్ చేయకు, జాయిన్ కాకు, ఐడి తీసుకోకు, ప్రొడక్ట్లు కొనకు, ఒక్క మీటింగ్కి రారా, ఇది ఏందో తెలుసు. వాడు క్లియర్గా కూడా కనిపించదు. వాడు క్లియర్ నాకేమనిపిస్తుంది అంటే వీడు ఇంతగానం నా ఇంటనే పడుతుందంటే 4 నెలల సంధి నేను ఎంత తోపును కాకపోతే నా ఇంట పడుతున్నాడు. నాతో ఎంత అవసరం లేకపోతే నాకే ఫోన్ చేస్తాడు. ఓకే ఇప్పుడు ఈడ కూర్చున్న చాలా మంది కూడా టికెట్ నేను పెట్టాలా, హలో అన్న నేనే పెడుతుందా, మధ్యాహ్నం బిర్యానీ పెడతావా, అది పెడతాను, ఆటో కిరాయి ఇస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్పించుకుంటామంటే దీని వాల్యూ తెలియక, పైసలు అవసరం లేక కాదు. సార్ మేమేమనుకుంటామంటే పెడతా, ఇవాళ ఆటో కిరాయి పెడతా, మధ్యాహ్నం బిర్యానీ పెడతా, రేపు పొద్దుగాల నువ్వు నా ప్లేస్లోకి రాకపోవు, నీకు ఇది మడత పడకపోదు అనుకుంటాం మేము. సార్ మా వాళ్ళు చెప్పండి. థ్యాంక్ యూ. సో సార్ ఎవరైనా ఒక ఆపర్చునిటీ దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటిది? ఆ ఆపర్చునిటీ ఏందో తెలియకపోవడమా, డబ్బులు అవసరం లేకపోవడం? ఇప్పుడు ఆ కారణం చేతనే మిమ్మల్ని మీటింగ్ పిలిచింది, నన్ను మీటింగ్ పిలిచింది. ఎందుకంటే ఇదేంటో తెలుసుకోండి. లాస్ట్లో సీన్ సార్ సామ దాన భేద దండోపాయాలలో లాస్ట్ని ఏం చెప్పిండంటే సైదులో నేను చెప్తే నువ్వు మీటింగ్కి వస్తలేవు కదరా, వెస్టేజ్ కోసం నేను గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తున్నాను అన్నాడు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎంత శరం తప్పినాకైనా ఏమో కాడ జ్ఞానోదయం అవుతుంది. ఎస్ఆర్ నో నాకేమనిపించింది అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రాలే కాదు రాదు. మనం అప్లై చేసిన అప్లికేషన్ ఫీజు దండగా, ఆయన డేట్ కూడా దండగా. మన చదువు ఆ పాటిది కాబట్టి మనం అప్లై చేయలేదు. అప్లై చేసిన సీన్ సారు లక్షల మందిలో జాబ్ కొట్టిండంటే నా దృష్టిలో నా ఫ్రెండ్ గ్రేట్. ఎస్ఆర్ నో ఇంత గ్రేట్ అయినోడు, ఇంత మంచి జాబులు ఉన్నోడు కేవలం సభల కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేస్తుండంటే ఇంతకు మించింది సభల కంపెనీలో ఏదో ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఈయన ఎవడో ముంచి. ఇప్పుడు మనకున్న తెలివికి మనం దేనికి యాక్సెప్ట్ చేస్తాం? ముంచిన దానిక, అంతకంటే ఎక్కువ ఉన్నది అనిపించింది దానిక. ఇల్లు ఎవడో ముంచింది. ఆ ముంచింది ఎట్లనో తెలుసుకుంటేందుకు నేను బలవంతంగా పోయి మీటింగ్లో కూర్చున్నా. తెలంగాణ సేల్స్ మేనేజర్ అనే కిరీటం నెత్తి మీద పెట్టుకొని అక్కడ కూర్చున్నా, కాలు మీద కాలు వేసుకొని ముందరనే కూర్చున్నా. నేను కూర్చున్న మీటింగ్లో నాతో పాటు ఇంకా 6 ఉన్నారు. ఎంతమంది? నా దృష్టిలో ఏం కంపెనీ అనుకున్నది? మాట్లాడాలి. ఏం కంపెనీ? సబ్బుల కంపెనీ అని నేను అనుకోనే పోయినా కాబట్టి అక్కడ కూర్చుంది ఎంతమంది? నేను అనుకుంది కరెక్టే, 6 వచ్చినట్టు సబ్బుల కంపెనీ. నేను వచ్చుడే ఎక్కువ, నేను మీటింగ్కి వచ్చుడే ఎక్కువ అనుకొని కూర్చుంటే ఆ మాట్లాడతాయని ఒక పదం చెప్పింది సార్. సార్ మీ 7గురిని ఈ మీటింగ్ వెళ్ళడానికి కారణం ఏంటిదంటే ఇందులో జాయిన్ చేయడం కోసం కాదు, ఈ బిజినెస్ మిమ్మల్ని చేయమని ఫోర్స్ చేయడం కోసం కాదు, కొన్ని ప్రొడక్ట్లు కొనండి అని అడగడం కోసం కూడా కాదు. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి 198 మందికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద క్లారిటీ లేదు. అది చెప్తాందుకు మిమ్మల్ని పిలిచిన అనడానికి నాకు చాలా హ్యాపీగా అనిపించిన పాయింట్ ఏంటంటే పాండ్ సార్ బండి నడుపుతుండు, సీన్ సార్ వెనక కూర్చుండు, వాళ్ళిద్దరి మధ్య నన్ను ఇరికించుకొని తీసుకుపోయారు మీటింగ్. నా మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే వాళ్ళకి వీడు ఎప్పుడు దిగి దొబ్బేసే తెలియదు, అందుకని నడిపించుకొని తీసుకుపోయారు. బలవంతంగా తీసుకుపోయారు అంటే ప్రోడక్ట్లు ఏడ బలవంతంగా కొనిపిస్తారు, ఎంత కట్టిపిస్తారో నన్ను ఇలా ఎంత పెడతారో నన్ను ఎత్తి మీద భయపడ్డ నాకు కొనాల్సిన అవసరం లేదు, ముందైతే తెలుసుకోండి అన్నాడు. కాబట్టి తెలుసుకుంటాను ఖర్చు ఎంత అవుతుంది? ఫ్రీ. ఈయన వచ్చలేదా? ఇంకా షటర్ ఓపెన్ చేసి ఒక 15 నిమిషాలు విన్నటువంటి ఆ క్లాసు ఎంటైర్ నా జీవితంలో, అప్పటికి నా ఏజ్ 33 సంవత్సరాలు, 33 ఇయర్స్లో నేను ఆలోచించిన విధానం వేరు. ఆ క్షణం నుంచి ఆ 15 నిమిషాల తర్వాత నుంచి నేను ఆలోచించడం మొదలుపెట్టింది వేరు. ఆ 15 నిమిషాలు నిజంగానే అంత జరిగిందా సార్ అని మీరు నన్ను అడిగితే ఏం జరిగిందో నేను మీకు చెప్తా. నిజంగానే అంత జరిగిందా లేదా మీరు నాకు చెప్పొచ్చు. ఆర్ యూ రెడీ? అందరు చెప్తే మాట్లాడతా. ఆర్ యూ రెడీ? ఒక్కసారి ఎడమ చేయి కుడి చేయి పని చెప్పి సపోర్ట్ కొట్టడం, నేను చెప్పిన సపోర్ట్ కొట్టడం, సపోర్ట్ కొట్టమని చెప్పినా నేను. ఇప్పుడు కొట్టురు 1 2 3 ఇట్లా కొట్టాలి. గట్టి కొట్ట సోరపల్లి కానీ. థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు స్టేజ్ మీద ఎక్కి సప్పట్లు కొడితే ఆడవాళ్ళకి మగవాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, అటు ఇటు కాని వాళ్ళకి రాదు. వాళ్ళు ఎక్కువ సప్పట్లు కొడతారు కాబట్టి మనకు కూడా ఆరోగ్యానికి మంచిది, సప్పట్లు కొట్టరని చెప్తారా లేదా? నాకు తెలిసి నిజం అది కాదు. మీరు సప్పట్లు కొడితేనే నాకు మాట్లాడబోతుంది.
ఇది ఒరిజినల్ నాకు సంబంధించి. అది ఎంకరేజ్మెంట్ లేకుండా పర్లేదు సార్ కానీ అన్నట్టు ఉంటుంది. మీరు ఏం చేయకుండా సబ్జెక్ట్ కూర్చుంటే ఇంకెంతసేపు రా నాయన అన్నట్టు అనిపించి పని చెబితే. సో రెడీయా? ఆర్ యు రెడీ? ఈ సెకండ్ నుంచి ఒక 15 నిమిషాలు నేను మాట్లాడే ఏ మాట కూడా మీరు బ్లైండ్గా యాక్సెప్ట్ చేయదు. నేను ఎస్ ఆర్ నో అన్నప్పుడు మీరు నో అనే రైట్ మీకు ఉంది. సార్ కరెక్ట్ కాదు అనొచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ పూర్తిగా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1920లో మొదలైంది సార్ డైరెక్ట్ సెల్లింగ్. ఎప్పుడు? 1920లో మన ఇండియాలో కాదు అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ మన ఇండియాలోకి వచ్చింది 1990లో. 1990లో వచ్చింది. అక్కడి నుంచి 2016 వరకు దీనికి గైడ్ లైన్స్ కానీ చట్టం కానీ ఏం లేకపోవడం వల్ల మోసాలు ఎక్కువ జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 120 దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికా లాంటి పెద్ద అగ్రరాజ్యం కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎత్తి మీద పెట్టుకోవడానికి రీజన్ ఏంటిది అని తెలుసుకొని సెప్టెంబర్ 9వ తారీఖు 2016 రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. 13 పేజీది. దాని తర్వాత గైడ్ లైన్స్ ఇచ్చినాక కూడా మోసాలు తగ్గపోయేసరికి కొన్ని సాటుకు మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒరిజినల్గా అసలు ఇండస్ట్రీ ఏంటిదో దీనికి ఒక గెజెట్ రిలీజ్ చేసి ఒక చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో 2021 లాక్డౌన్ తర్వాత ఎక్కువ మంది లాక్డౌన్లో ఎఫెక్ట్ అయ్యి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపడం స్టార్ట్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా 2018లో దీనికి గైడ్ లైన్స్ ఇచ్చారు. 2018లో అది ఇచ్చిన తర్వాత తెలంగాణలో గైడ్ లైన్స్ వచ్చినాయి, ఇండియాలో కూడా గైడ్ లైన్స్ వచ్చినాయని చెప్పి ఎక్కువ మంది దీని వైపు మొగ్గు చూపుతున్నారు. గైడ్ లైన్స్ మాత్రమే వచ్చినాయి, మార్గదర్శకాలు. ఈ మార్గదర్శకాలను మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎక్కువ మంది దీని పేరు చెప్పుకొని కూడా మోసపోతారు. కాబట్టి దీనికి ఒక చట్టబద్ధత అంటే ఇండస్ట్రీ ఇలాగే ఉండాలి, ఇట్లా లేకపోతే ఇది ఫ్రాడ్ అని చెప్పాలని చెప్పి డిసెంబర్ 18వ తారీఖు 2021న దీనికి ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, అందులో ఒక లైన్ జనాలకి మిస్కమ్యూనికేషన్ దిశగా వెళ్తున్న క్రమంలో దాన్ని మిస్యూజ్ చేస్తారనే ఉద్దేశంతో ఆ లైన్ మార్చి చట్టంలో అమెండ్మెంట్ అంటారు, చట్ట సవరణ. చాలా మందికి తెలుసు అనుకుంటున్నా, నాకు తెలిసి ఎస్ఆర్ను దాన్ని సవరణ చేస్తూ 2023 జూన్ 21 తారీఖు ఆ రోజు చట్ట సవరణ చేసి పూర్తిగా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది మాత్రమే, ఈ లైన్ దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ కాదు అని గవర్నమెంట్ ఇచ్చారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను చెప్పిన డేట్లు 3 మళ్ళీ చెప్తాను. మీకు కొంతమంది వీడియో తీస్తున్నారు, కొంతమంది పేపర్ మీద రాసుకుంటారు, ఆ డేట్స్ రాసుకోండి. నెంబర్ 1, సెప్టెంబర్ 9వ తారీఖు 2016 ఇండియన్ గవర్నమెంట్ దీన్ని రెడ్ కార్పెట్ వేసినటువంటి మొట్టమొదటి సందర్భం. రెండవది 2021 డిసెంబర్ 18 దీనికి చట్టబద్ధత కల్పించినటువంటి రెండవ సందర్భం. 2023 జూన్ 21 ఇది 3వ సందర్భం. ఈ 3 మీరు చెక్ చేసుకోండి. మొత్తం గూగుల్లో మీకు ప్రింటెడ్ పేజెస్ తోటి కనబడుతుంది. తెలుగులో కన్వర్ట్ చేసి కూడా చదువుకోవచ్చు. భారత రాజపత్రం అని రాసింది, ద గెజిట్ ఆఫ్ ఇండియా, అది చదవండి. ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, బాగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు, స్కూల్ ముఖం కూడా చూడని వాళ్ళు ఉన్నాం. ఇక్కడ ఉన్నామా లేదా? కాబట్టి చట్టాలు, బిజినెస్ ఏంటిది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మ్యాక్సిమం అర్థం కాకపోవచ్చు. అందుకని అందరికీ అర్థమయ్యే తెలంగాణ భాషలో, అమ్మ ఆవకాయ భాషలో మాట్లాడాలని డిసైడ్ అయిపోయినా. ఆర్ యూ రెడీ? నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక పదం వాడిన మీ దగ్గర. డైరెక్ట్ సెల్లింగ్ గవర్నమెంట్ లీగలైజ్ చేసిందని కూడా చెప్పాను. ఇప్పుడు గవర్నమెంట్ 1990లో ఇండియాలోకి వచ్చినటువంటి ఇండస్ట్రీ మీద 1990 నుంచి 2023 దాకా అంటే 33 సంవత్సరాలుగా దీని మీద ఫోకస్ చేయడానికి రీజన్ ఏమై ఉంటుంది? దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టే చేసి ఉంటుందా? మనందరికి పైసలు వస్తున్నాయంటే చేస్తారా? ఆ మంచి ఏందో తెలవాలి మనకి. ఎస్ఆర్ నో? సార్ ఇప్పుడు వైద్య వ్యవస్థ మంచిదా చెడ్డదా? ఎందుకు? జీతం ఎక్కువ వస్తుంది డాక్టర్ కాబట్టి గొప్పదా? ప్రాణాలు కాపాడతారు కాబట్టి గొప్పదా? ప్రాణాలు కాపాడతారు. సో డాక్టర్కు, లాయర్కు, టీచర్కు, ఇంజనీర్కు వీళ్ళెవరికి కూడా మనం చేతులెత్తి దండం పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి సేవకి, నాట్ ఫర్ దేర్ ఇన్కమ్. ఎస్ఆర్ నో? ఇక్కడ కూడా గవర్నమెంట్ దీనికి అంత ప్రయారిటీ ఇచ్చి కన్స్యూమర్ అఫేర్ మినిస్ట్రీలో దీన్ని జాయిన్ చేసి రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో దీనికి ఇంత ఒక లెవెల్ అందించడానికి కారణం ఏంటంటే నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ మనీ, డబ్బు కోసం మాత్రమే కాదు, అంతకు మించిన ఒక గొప్ప ఉపకారం ఉంది. అది నేను ఇప్పుడు చెప్తా. కరెక్టా కాదా? దీన్ని చట్టం చేయడం మీరు అంటే చట్టం చేయాలి సార్ అని మీరు అంటే కరెక్టే సార్, దీన్ని చట్టం చేయడం వాస్తవమే అని మీకు అనిపిస్తే మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు, చేయాలో అవుతుంది. ముందు మనకి ఏం తెలియాలంటే ఏం పని చేస్తున్నారు కాబట్టి దీన్ని చట్టం చేసి. నీకు నాకు కారు వస్తుందంటే చట్టాలు రావు, చాలా మంది తెలుసు ఆ విషయం. ఎస్ సార్? ఓన్లీ మనీ ప్రయోజనాల కోసం చట్టాలు చేయరు, అవునా కదా సార్? ఆ మనీ కాకుండా ఇంకా ఏముంది దీంట్లో తెలవాలి. ఆర్ యూ రెడీ? అదే డైరెక్ట్ సెల్లింగ్ బేసు, అదే డైరెక్ట్ సెల్లింగ్ ఫండమెంటల్, అదే రూల్. ఇప్పుడు మన ఇంట్లో